సబ్బండ వర్గాల సంక్షేమమే మా జెండా. జనాభా ప్రాతిపదికన సంపద పంపిణీ జరగాలి. బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా 1,00,000 కోట్లు కేటాయిస్తాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు బీసీలను మోసం చేసినాయి. అగ్రవర్ణ పేదలను ఆదుకుంటాం. ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టిస్తాం. అన్ని వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తాం. తర్వాత జనగామ జిల్లాకు కూడా ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఎందుకంటే కిలాషాపూర్లో ఆయన ప్రస్థానం మొదలైంది, తర్వాత అక్కడ ఉట్టిండు కాబట్టి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళా ఇక ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. రాష్ట్రంలో 18 లక్షల బీసీ కుటుంబాలకు భూమి లేనట్లు అంచనా. మేం పవర్లోకి వచ్చిన వెంటనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్కు సవరణలు చేస్తాం. ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచుతాం. ఇక టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న వరంగల్లో పార్టీ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 10 కీలక అంశాలపైన నిన్న డిక్లరేషన్ ప్రకటించారు. ఇందాక చూసారు కదా, మల్లన్న డిక్లరేషన్ని మీ ముందుంచిండ్రు. సబ్బండ వర్గాల సంక్షేమ అజెండా అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న తెలిపారు. టీఆర్పీ ఆవిర్భావం తర్వాత శుక్రవారం తొలిసారి హనుమకొండ హరిత కాకతీయలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, సంగం సూర్యారావు, పల్లెపోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పాండాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం 10 కీలక అంశాలపై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. అనంతరం టీఆర్పీ అధినేత తీర్మాన్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని, కానీ కామారెడ్డి సభలో ఆ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేకపోయిందన్నారు. బీసీలను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దారుణంగా మోసం చేశాయన్నారు. తాము 10 అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోతున్నట్టుగా నిన్న తీర్మాన్ మల్లన్న ప్రకటించిండు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.